హే గైస్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రజెంట్ యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్సులో ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుంది. 5000 రూపీస్ వర్త్ సిల్వర్ మెంబర్ ప్లాన్ 1199కే వస్తుంది అండ్ 8000 రూపీస్ వర్త్ గోల్డ్ మెంబర్ ప్లాన్ 2399కే వస్తుంది. ఈ ఆఫర్ ఆగస్ట్ 16th వరకు మాత్రమే. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఛానల్ నుండి ఎలా గ్రో చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఈ కోర్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లో చూడొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఆగస్టు 14, 1942 కేవలం ఒక ట్రాన్స్మిటర్ ద్వారా వచ్చిన రేడియో న్యూస్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో మెయిన్ రోల్ ప్లే చేసింది అంటే మీరు నమ్ముతారా? ఆ రేడియోలో వచ్చిన న్యూస్ కి భారతదేశం అంతా వందే మాతరం అనే నినాదంతో ఊగిపోయింది. అసలు ఈ రేడియో స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకుని అందులో నుంచి వచ్చే న్యూస్ ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ కి దాదాపు 3 నెలలు పట్టింది. బట్ అప్పటికే జరగాల్సిందంతా జరిగింది. జర్మనీలో ఉన్న అతనికి ఇండియాలో జరుగుతుంది తెలిసిపోయింది. గాంధీజీ కూడా సహనం కోల్పోయారు అని అతనికి అర్థమైంది. అప్పటి వరకు అతను గమ్యం కోసం వెళ్లి దారి మొత్తం రక్తసిక్తం అని భయపడిన గాంధీజీకి కూడా స్వాతంత్రం కోసం రక్తం దారపోయటం అనివార్యం అని అర్థమైంది. మామూలుగానే గాంధీజీ మాట వినని ఆ సైనికుడికి ఇప్పుడు గాంధీజీనే స్వయంగా తన చేతులతో ఛత్రపతి శివాజీ ఖడ్గం పెట్టి బరిలోకి పంపించినట్లు ఉంది. ఆ సైనికుడు ఎవరో ఎప్పటికే మీలో చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. అతనే భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్ర బోస్. మహాత్మా మాటలు, నేతాజీ చేతలు కలిపి ఎన్నో వేల లక్షల మంది ప్రాణాల త్యాగంతో వచ్చింది ఈ స్వతంత్రం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోలేదు, తరిమి కొడితే పారిపోయారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1949 ఆగస్టు 8న ముంబైలోని గ్వాలియర్ ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ కమిటీ నాయకులు మొత్తం ఒక చోట మీట్ అయ్యారు. కలోనియల్ రూల్ కి ఆపోజిట్ గా గాంధీజీ వేల మంది ప్రజల సమక్షంలో చివరిగా ఒక హిస్టారికల్ స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి మీ అందరూ స్వాతంత్రులు అని భావించాలి. ఇకపై ఈ బ్రిటిష్ పాలన కింద మనం బ్రతకలేం. నేను మీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను, దాన్ని గుండెల్లో చెక్కించుకోండి, పీల్చే ప్రతి శ్వాసలో నింపుకోండి. గాంధీజీ చెప్పిన ఆ మంత్రమే డూ ఆర్ డై. భారతదేశాన్ని బానిస సంఖ్యల నుంచి విడిపిద్దాం, లేకపోతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలేద్దాం. ఇదే ఇండియాలో జరిగిన లాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైట్, క్విట్ ఇండియా మూవ్మెంట్. బ్యాక్ స్టోరీ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. 1948 ఆగస్టున అప్పటి వైస్రాయ్ లిన్లిత్ గౌ ద్వారా బ్రిటిష్ రాజ్యం మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక ఆఫర్ ఇచ్చింది. దీన్ని ఆగస్ట్ ఆఫర్ అని పిలుస్తారు. అప్పుడు యూరప్ లో వరల్డ్ వార్ 2 ఫుల్ స్వింగ్ లో ఉంది. జర్మనీ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ ఒక్కొక్క కంట్రీని ఇన్వైట్ చేస్తూ ఆక్యుపై చేస్తున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ గవర్నమెంట్ కష్టాల్లో ఉంది, ఎక్కడి నుంచైనా హెల్ప్ కావాలి అని డెస్పరేట్ గా ఉన్నారు. మన ఇండియన్ సోల్జర్స్ ఆల్రెడీ బ్రిటిష్ కోసం వరల్డ్ వార్ 2లో ఫైట్ చేస్తున్నారు. కానీ బ్రిటిష్ కి ఇండియా నుంచి కంప్లీట్ కోఆపరేషన్ కావాలి అనిపించింది. అందుకే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ లో ఇండియన్ రిప్రజెంటేషన్ పెంచుతాం అని ఆఫర్ ఇచ్చారు. కానీ అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఇలాంటి మీనింగ్లెస్ ఆఫర్స్ మాకొద్దు, ఫుల్ ఇండిపెండెన్స్ కావాలి అని తేల్చి చెప్పారు. సో ఇలా ఈ ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయింది. మార్చి 1942లో బ్రిటన్ నుంచి మళ్ళీ ఒక డెలిగేషన్ ఇండియాకి వచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్ లీడర్ స్టెఫర్డ్ క్రిప్స్ హెడ్ గా ఉండటం వల్ల దీనికి క్రిప్స్ మిషన్ అని పేరు వచ్చింది. ఈ మిషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వరల్డ్ వార్ 2 అయ్యాక ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి బ్రిటిష్ రెడీ అని చెప్పారు. కానీ ఈ ఆఫర్ లో కూడా ఫుల్ ఫ్రీడమ్ కాదు, డొమినియన్ స్టేటస్ మాత్రమే. అంటే ఇండియా బ్రిటిష్ కామన్వెల్త్ లో ఆటోనామస్ రీజన్ లాగా ఉంటుందని. ఈ ఆఫర్ ప్రీవియస్ వన్ కన్నా కొంచెం బెటర్ అయినా కాంగ్రెస్ దీన్ని కూడా అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది. వాళ్ళు ఇంకోసారి క్లియర్ గా చెప్పారు, మాకు కంప్లీట్ ఫ్రీడమ్ తప్పితే వేరే ఏమి ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేయమని. 14th జూలై 1942న కాంగ్రెస్ లీడర్ మీట్ అయిన వార్దా కమిటీ మీటింగ్ లో ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్ పాస్ చేశారు. అదే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలని. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్ నారాయణ గారు లాంటి ప్రామినెంట్ లీడర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. 9 days తర్వాత అంటే 23 జూలైకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా లార్డ్ ఎమరీ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ది కాలనీస్ విస్కౌంట్ కాన్బోన్ కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో 7th ఆగస్ట్ కి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లో వార్దా మీటింగ్ లో పాస్ చేసిన రెజల్యూషన్ అప్రూవ్ చేస్తారు. దాని తర్వాత ఇండియాలో మాస్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి బ్రిటిష్ ఎంపైర్ కి డైరెక్ట్ ఛాలెంజ్ అవ్వచ్చు. సో స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి అని సజెస్ట్ చేశాడు. ఆ లెటర్ లో ఇంకొన్ని సీరియస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే గాంధీజీ మరియు వర్కింగ్ కమిటీ మెంబర్స్ ని అరెస్ట్ చేయాలి. కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ ని ఆఫ్రికాకి డీపోర్ట్ చేయాలి. మూవ్మెంట్ స్టార్ట్ కాకుండా ప్రివెంట్ చేయాలని. నెక్స్ట్ డే బ్రిటిష్ రాజ్ ఈ మూవ్మెంట్ ని స్టాప్ చేయడానికి హోమ్ డిపార్ట్మెంట్ లార్డ్ ఎమరీకి ఒక 3 stage ప్లాన్ పంపింది. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ కి క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి 3 నెలల క్రితమే తెలిసిపోయింది. బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి
త్రీ ప్లాన్స్ ని రెడీ చేసి పెట్టుకుంది. ప్లాన్ నెంబర్ 1, మీడియాని కంట్రోల్ చేస్తూ క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి ఏ పేపర్లో రాకుండా బ్యాన్ చేయటం. ప్లాన్ నెంబర్ 2, కాంగ్రెస్ ఆఫీసెస్ మీద రైడ్ చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఫండ్స్ ని సీజ్ చేసి పాపులర్ కాంగ్రెస్ లీడర్స్ ని అరెస్ట్ చేయటం. ప్లాన్ నెంబర్ 3, ఎమర్జెన్సీ పవర్స్ ని యూజ్ చేసి కాంగ్రెస్ లీడర్స్ ని యాంటీ నేషనల్ గా డిక్లేర్ చేయాలని. ఇప్పటికీ కూడా కొంతమంది ఈ యాంటీ ఇండియన్ స్ట్రాటజీని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా మూవ్మెంట్ స్టార్ట్ అవ్వకముందే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఆగస్ట్ 8, 1942 అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిన రోజే జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీళ్ళని ఇలాగే కొన్నేళ్ల పాటు బయటకు రాకుండా జైల్లో ఉంచారు. నెక్స్ట్ డే అంటే 9 ఆగస్టు 1942 మహాత్మా గాంధీజీ హిస్టారిక్ స్పీచ్ ఇచ్చాక మార్నింగ్ 5 o'clockకి గాంధీజీని కూడా అరెస్ట్ చేశారు. గాంధీజీని జైల్లో పెట్టకుండా పూణేలోని ఆగా ఖాన్ ప్యాలెస్ లో హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే వైస్రాయ్ లిన్లిత్ గౌ లెటర్ లో ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశాడు, గాంధీజీని జైల్లో పెట్టారు అని తెలిస్తే ఇండియన్స్ ని ఆపటానికి బ్రిటిష్ ఆర్మీ మొత్తం వచ్చినా సరిపోదని. సో జైలు అనే పదం లేకుండా హౌస్ అరెస్ట్ లాగా చేయాలని ప్యాలెస్ ని చూస్ చేసుకున్నారు. గాంధీజీ అరెస్ట్ అయితే ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో జనాలకి ఏం అర్థం కాలేదు. గాంధీజీ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేశారు. ఇండియాలో ఉన్న అన్ని కాంగ్రెస్ ఆఫీసెస్ ని క్లోజ్ చేశారు. ఆఫీస్ ఫండ్స్ ని సీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని యాంటీ నేషనల్ అని డిక్లేర్ చేశారు. ముస్లిం లీగ్ అండ్ హిందూ మహాసభ మాత్రమే బ్యాన్ కాకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇవి క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సపోర్ట్ ఇవ్వలేదు. మీడియా గాంధీ హిస్టారిక్ స్పీచ్ ని న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయలేదు. బ్రిటిష్ యాక్షన్ గురించి కూడా ఏ న్యూస్ పేపర్ లో రాయలేదు. ఇలాంటి టైంలో స్టోరీలోకి ఎంట్రీ ఇస్తుంది ఒక 22 సంవత్సరాల యాక్టివిస్ట్. తనే ఉషా మెహతా. తన ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడో తనకి దొరికిన ట్రాన్స్మిటర్తో ఒక అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేస్తుంది. అదే కాంగ్రెస్ రేడియో. కాంగ్రెస్ రేడియో 14 ఆగస్టు 1942కి బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ అయింది. ఈ రేడియోలో గాంధీజీ ఇచ్చిన స్పీచ్తో పాటు ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కమిటీ మెసేజెస్ని దేశంలో ప్రతి మూలకి పంపించారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ చేసే అరాచకాలు కూడా జనాలకి తెలిసేలా చేశారు ఉషా మెహతా. తన లొకేషన్ రివీల్ కాకుండా ఉషా మెహతా రేడియో మెసేజెస్లో దిస్ ఈస్ కాంగ్రెస్ రేడియో ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఇండియా అని చెప్పేవారు. తను యాక్చువల్గా బాంబేలో ఏదో సేఫ్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 3 months వరకు బ్రిటిష్కి ఆమె ట్రేసెస్ దొరకలేదు. 3 నెలల తర్వాత పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కానీ అప్పటికే చాలా మంది ఇండియన్స్లో చైతన్యం వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఆల్ ఇండియా రేడియోని కూడా యాంటీ ఇండియా రేడియోగా డిక్లేర్ చేశారు. రేడియోని జామ్ చేయాలని ట్రై చేశారు. 12 నవంబర్ 1942 ఫైనల్గా బ్రిటిష్ ఉషా మెహతా గారిని అరెస్ట్ చేసి ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేశారు. 6 నెలలు ఇంట్రాగేషన్ పేరుతో టార్చర్ చేసినా కానీ ఆమె ఒక్క విషయం కూడా వాళ్ళకి రివీల్ చేయలేదు. ఆమె సంకల్పం ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 22 years తర్వాత అంటే 1969లో ఉషా మెహతా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, 1942లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్ని బ్యాన్ చేశాక ఒక ట్రాన్స్మిటర్ ఇండియన్స్కి వాయిస్ అయింది. ఈ వాయిసే జర్మనీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ గారికి వినిపించింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో ఉంటున్నారు. జర్మనీలో ఎందుకు ఉంటున్నారంటే బ్రిటిష్ శత్రువు హిట్లర్ని కలిసి హెల్ప్ అడగడానికి. ఆయన ఆజాద్ హింద్ రేడియో ద్వారా ఇండియాలో ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ న్యూస్ నేతాజీకి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఏసియన్ నంబియార్కి ఈ మూవ్మెంట్లో గాంధీజీ గారిని సపోర్ట్ చేయాలని చెప్పారు. ఐడియాలజీస్లో నేతాజీ గాంధీజీకి డిఫరెన్స్ ఉంటుందేమో కానీ వాళ్ళ ఆశయం మాత్రం ఒకటే. నేతాజీ క్విట్ ఇండియా మూవ్మెంట్కి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఈ మూవ్మెంట్ని ఇండియాస్ నాన్ వైలెంట్ గరిల్లా వార్ఫేర్ అని పేరు పెట్టారు. సేమ్ టైంలో నేతాజీ బ్రిటిష్ వాళ్ళకి మైండ్ పోయి ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటో స్టోరీలో ముందొస్తుంది. ఇది ఇలా ఉండగా ఇండియాలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ లీడర్స్ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ ప్రొటెస్ట్లకి రెడీ అయ్యారు. గాంధీజీ గారు చెప్పిన కొన్ని మాటలు జనాల్ని ఏ రేంజ్లో ఇన్స్పైర్ చేశాయంటే 72 సంవత్సరాల ఏజ్ ఉన్న మాతంగిని హజ్రా అనే ఓల్డ్ ఉమెన్, ఈమెది బెంగాల్ ప్రెసిడెన్సీ అనమాట. బెంగాల్లో ఆమెని గాంధీ బురి అంటే ఓల్డ్ లేడీ గాంధీ అని పిలుస్తారు. 29 సెప్టెంబర్ 1942 ఆమె ఉండే డిస్ట్రిక్ట్లో 6,000 మందిని లీడ్ చేసి ర్యాలీ చేస్తుంది. తన ప్లాన్ ఏంటంటే తమ్లుక్ పోలీస్ స్టేషన్ని క్యాప్చర్ చేసి అందులో అరెస్ట్ అయి ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ విడిపించాలని. మాతంగిని హజ్రా గారు తన ఏజ్ని సైతం పట్టించుకోకుండా ర్యాలీ ఫ్రంట్లో నించుని వందే మాత్రం నినాదంతో ర్యాలీని లీడ్ చేస్తున్నారు. ఆమె ధైర్యాన్ని చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయపడిన పోలీసులు దొంగచాటుగా పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద నుంచి తన మీదకి 3 సార్లు షూట్ చేశారు. కానీ
కానీ హజ్రా గారి గొంతు నుంచి వందే మాత్రం అనే మంత్రం మాత్రం ఆగలేదు. చివరికి చనిపోతూ కూడా ఆ 3 రంగుల జెండాకి సెల్యూట్ చేస్తూ ప్రాణాలు విడిచారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 30 ఏళ్ల తర్వాత కోల్కతా మైదాన్లో మాతంగిని హజ్రా గారి స్టాచ్యూ పెట్టారు. ఇండియాలో ఒక ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్కి ఇదే ఫస్ట్ స్టాచ్యూ. ఇలాగే క్విట్ ఇండియా మూమెంట్లో అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఓపెన్ ఫైర్లో ప్రాణాలు కోల్పోయారు. రామ్ మనోహర్ లోహియా వైస్రాయ్ లిన్లిత్గౌకి రాసిన లెటర్లో క్విట్ ఇండియా మూమెంట్లో 50,000 మందికి పైగా ఇండియన్స్ చనిపోయారని, 1,00,000కి పైగా అరెస్టులు జరిగాయని రాశారు. కొంతమంది లీడర్స్ అరెస్ట్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకుని జైలుకి వెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ యూసఫ్ మెహర్ అలీ 9th ఆగస్టు 1942న అరెస్ట్ అయ్యాక తన ఫ్రెండ్స్ కి ఈ మూమెంట్ ని కంటిన్యూ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వెళ్లారు. ఒక లీడింగ్ ఫ్రీడమ్ ఫైటర్ అరుణా అసఫ్ అలీ 8th ఆగస్టు 1942న గ్వాలియర్ ట్యాంక్ మైదాన్లో ఫస్ట్ టైం ఈ క్విట్ ఇండియా మూమెంట్ ని లీడ్ చేశారు. ఈమెని ఇండిపెండెన్స్ మూమెంట్ గ్రాండ్ ఓల్డ్ లేడీ అని పిలిచేవాళ్ళు. అరుణా అసఫ్ ఆలియా గారు ఢిల్లీకి ఫస్ట్ మేయర్ గా వర్క్ చేశారు. 1997లో కంట్రీకి ఆమె చేసిన సర్వీసెస్ కి భారత రత్న ఇచ్చి గౌరవించారు. సుచితా కృపలాని ఈమె ఇండిపెండెన్స్ మూమెంట్ తర్వాత యూపీ చీఫ్ మినిస్టర్ గా చేశారు. క్విట్ ఇండియా టైంలో ఒక అండర్ గ్రౌండ్ మూమెంట్ ని లీడ్ చేశారు. జయప్రకాష్ నారాయణ గారు హజీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉంటే తన ఫ్రెండ్స్ తో జైల్ బ్రేక్ ప్లాన్ చేసి 8th నవంబర్ 1942 దీపావళి రాత్రి జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. అక్కడి నుంచి నేపాల్ వెళ్లి ఆజాద్ దస్తన్ స్టార్ట్ చేశారు. దేశంలో ఉన్న ప్రతి ప్లేస్ లో ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. లీడర్స్ తో పాటు కామన్ పీపుల్ కూడా ఫ్రీడమ్ ఫైట్ లో రకరకాలుగా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ స్కూల్ ఫీజు కలెక్ట్ చేసి హెల్ప్ చేస్తున్నారు. విలేజెస్ రైల్వే ట్రాక్స్ ని బ్లాక్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసెస్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, పోస్ట్ ఆఫీస్ అన్ని అటాక్ అయ్యాయి. కాలేజీలో స్టూడెంట్స్ స్ట్రైక్ చేసి మార్చెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. బాంబే, జంషెడ్పూర్, అహ్మదాబాద్ లో ఫ్యాక్టరీ వర్కర్స్ వర్క్ కి వెళ్లకుండా తమ నిరసన తెలియజేశారు. చాలా చోట్ల ప్రొటెస్టులు వైలెన్స్ వైపు కూడా వెళ్ళాయి. బ్రిడ్జెస్ బ్లో చేసి, టెలిగ్రాఫ్ వైర్స్ ని కట్ చేసి, రైల్వే లైన్స్ ని బ్లాక్ చేశారు. యూపీ, బీహార్ లో పోలీస్ స్టేషన్స్ ని తగలబెట్టారు. బ్రిటిష్ వైస్రాయ్ లిన్లిత్గౌ 31 ఆగస్టు 1942న యూకే పిఎం విన్స్టన్ చర్చిల్ కి ఒక లెటర్ రాశారు. అందులో ప్రెసెంట్ ఇండియాలో జరుగుతున్న రెబిలియన్ 1857లో వచ్చిన సిపాయి తిరుగుబాటు కంటే డేంజరస్ గా ఉందని మెన్షన్ చేశారు. బ్రిటిష్ స్ట్రాటజీస్ అన్ని ఫెయిల్ అయ్యాయి. టాప్ లీడర్స్ ని అరెస్ట్ చేసినా కూడా ఈ మూమెంట్స్ అనేవి స్లో అవ్వట్లేదు. ఎందుకంటే ఉద్యమంలో కామన్ పీపుల్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జైళ్లు నిండిపోయాయి. ఎంతమందిని అరెస్ట్ చేయాలి, ఎంతమందిని షూట్ చేయాలి, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరిలో ఒకటే డౌట్, గాంధీజీ గారు వైలెన్స్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటారంటే 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో వైలెన్స్ స్టార్ట్ అయ్యాక ఆ మూమెంట్ ని స్టాప్ చేశారు. 1934 సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ లో కూడా వైలెన్స్ జరిగాక ఆ మూమెంట్ ని కూడా ఆపేశారు. ఇప్పుడు కూడా అలా మూమెంట్ ని మధ్యలో స్టాప్ చేయమని పిలుపు ఇస్తారేమో అని అప్పట్లో వాళ్ళు కొంచెం భయపడ్డారు. కానీ గాంధీజీ 7th జూన్ 1942లో తన వీక్లీ మ్యాగజైన్ హరిజన్లో ఇలా రాశారు: నేను ఇప్పటి వరకు దేశాన్ని అహింస వైపు నడిపించడానికి చాలా ఓపిక పట్టాను, కానీ ఇప్పుడు ఆ ఓపిక నాలో పోయింది. ఉద్యమంలో అహింస చెలరేగినా నేను ఇంతకు ముందులాగా వద్దు అని చెప్పలేకపోతున్నాను అని రాశారు. క్విట్ ఇండియా మూమెంట్ కి ఆపోజిట్ గా కొన్ని పొలిటికల్ పార్టీస్ బ్రిటిష్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేశాయి. ఇందులో 2 మెయిన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవే ముస్లిం లీగ్ అండ్ హిందూ మహాసభ. ముస్లిం లీగ్ 1940లో లాహోర్ రిజల్యూషన్ పాస్ చేసింది. దీన్నే పాకిస్తాన్ రిజల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ రిజల్యూషన్ ప్రకారం ముస్లిం లీగ్ ముస్లిమ్స్ కి సపరేట్ కంట్రీ కావాలి అని డిమాండ్ చేసింది. బెంగాల్ ప్రావిన్స్ లో ఫజ్లుల్ హక్ ముస్లిం లీగ్ లీడర్ గా ఉంటే ఆ గవర్నమెంట్ హిందూ మహాసభతో అలయన్స్ లో ఉంది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ సభ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ లో ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. 1942 జూలై 26 రోజున ముఖర్జీ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ లో చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వార్ టైంలో మాస్ ఫీలింగ్స్ రైజ్ చేయటం, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా రెసిస్ట్ చేయాలని, క్విట్ ఇండియా మూమెంట్ బెంగాల్లో స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అని రాశారు. అలాగే కాంగ్రెస్ ఎఫర్ట్స్ ని ఫెయిల్ చేయడానికి బ్రిటిష్ కి సజెషన్స్ కూడా ఇచ్చారు. హిందూ మహాసభ లీడర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గారు కాన్పూర్ లో జరిగిన హిందూ మహాసభ 24th సెషన్ లో రెస్పాన్సివ్ కోఆపరేషన్ అనే స్ట్రాటజీ ప్రపోజ్ చేశారు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి అన్కండిషనల్ కోఆపరేషన్ ఇవ్వాలి, యాక్టివ్ అండ్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ కి కూడా రెడీగా ఉండాలి అని చెప్పారు. హిందూ మహాసభ పొలిటికల్ పార్టీగా బ్రిటిష్ ని సపోర్ట్ చేసింది. అలాగే అప్పటి ఆర్ఎస్ఎస్ కూడా క్విట్ ఇండియా మూమెంట్ ని అపోజ్ చేసింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బెర్లిన్ లో నుంచి సావర్కర్ జిన్నాకి రేడియోలో ఒక మెసేజ్ ఇచ్చారు. బ్రిటిష్ తో కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ లో పార్టిసిపేట్ చేయాలని, త్వరలో బ్రిటన్ ఎంపైర్ లో రవి అస్తమిస్తాడని, అప్పుడు భారతదేశ ప్రజలకి మీరు దేశ ద్రోహులుగా కనిపిస్తారని వార్న్ చేశారు. కానీ సావర్కర్ గారు మాత్రం క్విట్ ఇండియా మూమెంట్ ని గోండాగిరితో కంపేర్ చేశారు. నారాయణ్ ఆప్టే ఈయన తర్వాత మహాత్మా గాంధీ అసాసినేషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే నాథురామ్ గాడ్సే బ్రదర్ గోపాల్
ఇక్బాల్ గాడ్సే వీళ్ళిద్దరూ బ్రిటిష్ ఆర్మీ సైడ్ ఫైట్ చేశారు. స్లోగా క్విట్ ఇండియా మూవ్మెంట్ సక్సెస్ఫుల్ గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఇండియాలో గాంధీజీ, ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ లీడర్స్ ద్వారా స్ప్రెడ్ అయితే సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో ఉంటూ దీన్ని అవుట్ సైడ్ ఇండియా స్ప్రెడ్ అయ్యేలా చేశారు. వరల్డ్ కంట్రీస్ అండ్ లీడర్స్ కూడా ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వమని బ్రిటిష్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. 1945లో బ్రిటిష్ లేబర్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ గా ఇండియాకి సెల్ఫ్ గవర్నెన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను అని క్లెమెంట్ యాట్లీ అనౌన్స్ చేశారు. ఇండియాకి వరల్డ్ వైడ్ సపోర్ట్ వస్తున్న సొంత కంట్రీలో చాలా మంది వెనక నుండి గోతులు తవ్వుతున్నారు. ఎంత పెద్ద ఉద్యమం అయినా దేశంలో కొంతమంది ద్రోహులు ఉండటం వల్ల క్విట్ ఇండియా మూవ్మెంట్ స్లోగా సప్రెస్ అవుతూ వస్తుంది. ఇలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ నేను ఇంతకు ముందు చెప్పిన మాస్టర్ ప్లాన్ ని యాక్టివేట్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ సప్రెషన్ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఫారెన్ లో ఫైట్ కంటిన్యూ స్టార్ట్ చేశారు. 1945లో సింగపూర్ వెళ్లి ఆజాద్ హింద్ గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. జపాన్ సాయంతో ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్స్ ని ఆర్గనైజ్ చేశారు. ఐఎన్ఏ సోల్జర్స్ బర్మా ఫ్రంట్ దగ్గర బ్రిటిష్ మీద ఫైట్ చేయడానికి వెళ్లారు. ఈ ఎన్ఐఏ సోల్జర్స్ లో చాలా మంది 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక న్యూ హోప్ వచ్చింది. బట్ ఇంఫాల్ క్యాంపెయిన్ ఫెయిల్ అయింది. ఐఎన్ఏ సోల్జర్స్ బ్రిటిష్ చేతికి పట్టుబడ్డారు. కానీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో జైలుకి వెళ్ళినా కానీ పబ్లిక్ ఇప్పుడు ఐఎన్ఏ సోల్జర్స్ ని ట్రైటర్స్ గా కాదు, హీరోస్ గా చూస్తున్నారు. వీళ్ళు కూడా మనలాంటి భారతీయులే. క్విట్ ఇండియాలో మన స్లోగన్ బ్రిటిష్ గో బ్యాక్. ఇప్పుడు వాళ్ళది కూడా అదే అని పబ్లిక్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. యూనిటీ పెరిగింది. 1945లో రెడ్ ఫోర్ట్ బ్రిటిష్ కోర్ట్ మార్షల్ ఐఎన్ఏలో టాప్ 3 ఆఫీసర్స్ షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సగల్, గురుబాక్ష్ సింగ్ ధిలోన్ ని వేజింగ్ వార్ అగైన్స్ట్ ది కింగ్ కేసు పెట్టి ఢిల్లీ ఫోర్ట్ లో ట్రయల్ స్టార్ట్ చేశారు. ఈ ట్రయల్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సీక్వెల్ లా డెవలప్ అయింది. ఈసారి క్విట్ ఇండియా పార్ట్ 2లో హిందూ, ముస్లిం, సిక్ యూనిటీని క్రాక్ చేయలేక బ్రిటిష్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో పడ్డారు. ఈవెన్ కోర్టులో ఇండియన్ ఆఫీసర్స్ కూడా యునైటెడ్ గా వి ఫాట్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్ అని ఆర్గ్యుమెంట్ చేశారు. పబ్లిక్ లో కూడా మళ్ళీ ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి పంజాబ్ వరకు రైల్వే బంద్, బజార్ బంద్ జరిగాయి. క్విట్ ఇండియా స్పిరిట్ మళ్ళీ యాక్టివేట్ అయింది. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్ల బ్రిటిష్ పొలిటికల్ బేస్ షేక్ అయింది. కానీ ఇప్పుడు ఐఎన్ఏ ట్రయల్స్ వల్ల ఎమోషనల్ యూనిటీతో ఫైర్ ఇంకా పెరిగింది. ఈ ఫైర్ నేవీ సెయిలర్స్ కి కూడా రీచ్ అయింది. రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీలో రిలీజ్ ఐఎన్ఏ ప్రిజనర్స్ అని స్లోగన్స్ చాంట్ చేశారు. క్విట్ ఇండియా స్పిరిట్ ప్లస్ ఐఎన్ఏ ఇన్స్పిరేషన్ కలిసి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది. బ్రిటిష్ ఫైనల్ గా రియలైజ్ అయ్యారు 1942 లాగా ఇప్పుడు మూవ్మెంట్ ని క్రాష్ చేయటం ఇంపాసిబుల్ అని. ఈసారి బ్రిటన్ మిలిటరీ కూడా అపోజ్ అవ్వచ్చు అని వాళ్ళకి డౌట్ వచ్చింది. 1947కి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఒక స్పార్క్, నేవీ మ్యూటినీ ఒక ఫ్లేమ్, ఐఎన్ఏ రెవల్యూషన్ ఒక వైల్డ్ ఫైర్ అన్ని కలిసి బ్రిటిష్ రూల్ ని తగలబెట్టేశాయి. 1947 ఆగస్టు 15న సైలెంట్ గా తట్టా బొట్టా సర్దుకొని ఇండియా నుంచి సూర్యుడు అస్తమించే పరమడకి పారిపోయారు బ్రిటిష్ వాళ్ళు. మనకు వచ్చిన స్వాతంత్రం కేవలం ఒకరిద్దరు తెచ్చింది కాదు, ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రాణత్యాగం. అన్ని ప్రాణాలు త్యాగం చేస్తేనే మనకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నీది ఆ మతం, నీది ఈ కులం అని మనలో మనమే కొట్టుకు చచ్చిపోతున్నాం. బై ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ ఇండియన్స్. అందరికీ మళ్ళీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.